specifies the name of the entity. నేమ్ ఆఫ్ ద ఎంటిటీ. ఇంకా List the set of ports and సెట్ ఆఫ్ ports. సెట్ ఆఫ్ కోడ్స్. ఓకే, అదేనా మనం చెప్పుకున్నవి? అదేనా అమ్మా చెప్పుకున్నాం? పోర్ట్లో ఏమున్నది? పోర్ట్ డిక్లరేషన్స్. Three parts. ఏంటవి? Name, mode, data type. నేమ్, Mode, data type. సరిగ్గా చెప్పండి. ఎస్, Name, mode, data type, madam. మీరు సింటాక్స్ చెప్తున్నారా? Port declaration అంటే 3 types అని చెప్పారు మేడం. అందులో ఏంటండి పోర్ట్ డిక్లరేషన్? ఏముంటాయి టైప్స్? పోర్ట్స్ లో దేని గురించి చెప్తున్నాం? మనకి ఇచ్చిన సిగ్నల్స్ గురించి చెప్తున్నాం, రైట్? ఎస్ మేడం. అదే కదా మనం చెప్పేది. సో బేసిక్ గా ఎంటిటీ అంటే ఏం చెప్పుకున్నాం? నేమ్ ఆఫ్ ద ఎంటిటీని స్పెసిఫై చేస్తుంది, కాదనట్లేదు. బట్ ద థింగ్ ఈస్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు specify the inputs and outputs, isn't it? అందులో ఏం చెప్పుకుంటామని Yes, చెప్పాం? ma'am. ఇన్పుట్స్, అవుట్పుట్స్. Outputs, ma'am. ఇన్పుట్స్ అవుట్ అంటే ఓవరాల్ గా ఎంటిటీ డిక్లరేషన్ లో మనం ఇన్పుట్స్ ని అవుట్పుట్స్ ని డిస్క్రైబ్ చేస్తున్నాం. అలాగే ఏవైతే ఇన్పుట్ అవుట్పుట్ వాల్యూస్ ఉన్నాయో వాటిని పారామీటర్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మెన్షన్ చేస్తున్నాం. ఇన్పుట్ అవుట్పుట్ సిగ్నల్ ఎంటిటీ డిక్లరేషన్ లో ఎలా రిఫర్ చేస్తాము? పోర్ట్ తో రిఫర్ చేస్తాము. పోర్ట్ లో ఏంటి మీకు ఉండేది? సో మనం ఏవైతే పిన్స్ ఇస్తున్నామో స్కిమాటిక్ లో, ఆ పిన్స్ ఇన్పుట్ లేకపోతే అవుట్పుట్ ఏంటనేది స్పెసిఫై చేసుకుంటున్నాం అక్కడ. ఓకే, కాంపోనెంట్ కనెక్షన్స్ ని ఓవరాల్ డిజైన్ కి ఏదైతే ఉందో అది అక్కడ మనం స్పెసిఫై చేసుకుంటామండి. ఓకే, ఓకే ఆర్ నాట్? పోర్ట్ మోడ్ లో ఏం చెప్పుకున్నాం? ఇన్ అవుట్ బఫర్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, అవుట్ బఫర్, ఇన్ అవుట్ మేడం. బఫర్, ఇన్ లింకేజ్. అవుట్, అంతే కదా? ఎస్ మేడం. సో మీ అందరికి ఒక ఐడియా ఉంది కదా ఆల్రెడీ ఎంటిటీ గురించి. ఎస్ మేడం. ఓకే, సో నెక్స్ట్ లెట్ వి గో విత్ ఆర్కిటెక్చర్. ఒకసారి చూడండి మామూలుగా కోడ్. ఎంటిటీ డిక్లరేషన్ ఆల్రెడీ మనం స్ట్రక్చరల్, డేటా ఫ్లో, బిహేవియర్ వీటిలో చూసినప్పుడు హాఫ్ యాడర్ కి మనం ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది అనేది చూసుకున్నాం కదా. సో హాఫ్ యాడర్ తోటి నార్మల్ గా రిప్రజెంట్ చేసుకున్నాం అండి ఎంటిటీ డిక్లరేషన్. Entity half adder is
పోర్ట్. ఇప్పుడు నాకున్న స్కిమాటిక్ తో కదా నేను చెప్తానని చెప్పాను ఏమి అయితే కాంపోనెంట్స్ ఇంటర్ఫేస్ చేశాను అండ్ ఏ సిగ్నల్స్ అయితే ఉన్నాయో ఆ సిగ్నల్స్ అన్ని పోర్ట్ లో డిక్లేర్ చేసుకుంటాను. సో ఎంటిటీ అనేది నాకు ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉన్నాయి స్పెసిఫై చేసుకుంటాను. సో దీని సింటాక్స్ ఏంటి, ఎంటిటీ నేమ్ ఈజ్ పోర్ట్, పోర్ట్ లో ఉన్నాయి మీకు పోర్ట్ సింటాక్స్ పెట్టుకుంటారు. నెక్స్ట్ అవన్నీ ఇదైపోయిన తర్వాత ఎండ్ ఎంటిటీ నేమ్ కదా. సో ఇక్కడ ఎంటిటీ నేమ్ హాఫ్ అండర్ స్కోర్ యాడర్ అని చెప్పుకున్నాం. ఎంటిటీ హాఫ్ అండర్ స్కోర్ యాడర్ ఈజ్ పోర్ట్. ఏంటి ఇన్పుట్స్ ఎక్స్ వై ఎనేబుల్. ఓకే అవి ఏ టైపు ఇన్పుట్, సో ఇన్ బిట్. ఓకేనా. అదే క్యారీ రిజల్ట్ అనేది అవుట్ బిట్. ఒక్కొక్కటి రాసుకోవచ్చండి, ఇలా కూడా రాసుకోవచ్చు. ఎక్స్ ఇన్ బిట్, వై ఇన్ బిట్, ఎనేబుల్ ఇన్ బిట్ అలా కూడా రాసుకోవచ్చు. ఓకే సో ఇలా కూడా మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ యువర్ ఎంటిటీ డిక్లరేషన్. సో ఎంటిటీ తర్వాత మీరు ఆర్కిటెక్చర్ అనేది మెన్షన్ చేసుకుంటారండి. ఆర్కిటెక్చర్ లో మీరు ఎలా తీసుకోవచ్చు అనేది మీకు ఇచ్చే మోడల్ బేస్ చేసి ఉంటుంది. అంటే మీరు తీసుకునేది స్ట్రక్చరలా లేకపోతే డేటా ఫ్లోనా లేకపోతే బిహేవియర్ టైపా ఏంటనేది దాన్ని బేస్ చేసి ఉంటుంది. ఓకే సో ఎంటిటీ డిక్లరేషన్ ఆల్రెడీ వీ హ్యాడ్ సీన్ దిస్. ఎంటిటీ నేమ్ అనేది యూజర్ స్పెసిఫై చేయొచ్చు. సిగ్నల్ నేమ్స్ అనేవి కామాతో సెపరేట్ చేసి ఇచ్చేసుకోవచ్చు. మోడ్ అనేది 4 రిజర్వ్డ్ వర్డ్స్, ఐ మీన్ 4 టైప్స్ అనేసి చెప్పుకున్నాము. ఇన్ అవుట్ బఫర్, సిగ్నల్ టైప్, యూజర్ డిఫైన్డ్. ఇవి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చూసేసాం. ఇజ్ ఇట్ నోట్ చేసుకోమన్నాను కదా, చేసుకున్నారా ఆల్ ఆఫ్ యూ? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎంటిటీ అండ్ పోర్ట్ డిక్లరేషన్. ఎందుకంటే ఎంటిటీలోనే కదా మీకు పోర్ట్ డిక్లరేషన్స్ ఉన్నాయి. ఇజ్ ఇట్ ఓకే నెక్స్ట్ పార్ట్. సో ఒకసారి ఇది కూడా ఆల్రెడీ చూసేసామండి. బిహెచ్డిఎల్ ఐడెంటిఫైయర్, పోర్ట్ మోడ్స్, నెక్స్ట్ ఆర్కిటెక్చర్ బాడీ అండి. ఆర్కిటెక్చర్ బాడీ. సో ఆర్కిటెక్చర్ ఏం డిక్లేర్ చేస్తుంది అనుకున్నాం? ఓవరాల్ గా మీకు ఆపరేషన్ అంటే ఒక సర్క్యూట్ తీసుకున్నారంటే ఆ సర్క్యూట్ యొక్క ఆపరేషన్ మీకు ఆర్కిటెక్చర్ బాడీలో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే సో when you go with this architecture body you are going to describe the operation of the components that are there. సో ఇందులోకి వచ్చేసరికి ఆర్కిటెక్చర్ see here, this is what your syntax. VHDL architecture syntax అండి. architecture name of entity name is, please note it down so that you can easily remember that. architecture name of entity name is. అందులో ఏముంటాయండి? టైప్ డిక్లరేషన్స్, సిగ్నల్ డిక్లరేషన్స్, కాన్స్టెంట్ డిక్లరేషన్స్, ఫంక్షన్ డెఫినిషన్స్, procedure definitions, component declarations. After all, you will go for begin, concurrent statements, sequential statements అయితే sequential statements తో మెన్షన్ చేసుకుంటారు. It may differ based on the level. After that, you will end with architecture name. Okay. Okay or not?
VHDL ఆర్కిటెక్చర్ నోట్ చేసుకోండి. మనం ఇవి ఆల్రెడీ చూసేసామండి. సిగ్నల్ డిక్లరేషన్స్, కాన్స్టెంట్ డిక్లరేషన్స్, ఫంక్షన్ డెఫినిషన్స్ ఇవి లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ చూసాం. So everyone is clear with your syntax, right? Yes, madam. So see architecture definition, which we already had seen. Once go through that. Entity ports and their modes and types are all that is seen by other modules that we use it. ఓకే, అసలు ఎంటిటీ పోర్ట్స్ అవి దేని మీద బేస్ చేసి డిక్లేర్ చేస్తాము? ఏదైనా సర్క్యూట్ ఆర్ కాంపోనెంట్ తీసుకున్నామంటే దానికి ఉన్న ఆపరేషన్ మీదే కదా మనం ఇన్పుట్స్. ఇప్పుడు సపోజ్ హాఫ్ యాడర్ ఉందండి, హాఫ్ యాడర్ లో నార్మల్ గా మనం 2 ఇన్పుట్స్ తీసుకుంటాం, 2 అవుట్స్ తీసుకుంటాం. హాఫ్ యాడర్ 2 బిట్ అయితే, అవునా? సో దానికి ఎనేబుల్ అనేది మనం యూజ్ చేయాలనే కండిషన్ పెట్టుకుంటే 3 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్, అవునా? సో హాఫ్ యాడర్ కి ఏదైతే ఉంటుందో అండ్ గేట్ కి అదే ఉండదు కదా. సో దాని ఆపరేషన్ వేరేగా ఉంటుంది, దీని ఆపరేషన్ వేరేగా ఉంటుంది. ఇజంట్ ఇట్? విల్ యూ అగ్రీ ఆర్ నాట్? Yes, ma'am. Yes, madam. So internal operation is major one. So you need to have the operation. So it will differ with different components, right? So మనం పోర్ట్స్ ఎంటిటీస్ లో ఉన్న పోర్ట్స్ ఆ మోడ్స్ ఏంటి అనేది డిక్లేర్ చేసుకుంటాం, ఓకే. కానీ అది దేని మీద ఇదవుతుంది? ఎంటిటీస్ ఇంటర్నల్ ఆపరేషన్ మీద స్పెసిఫై అయ్యి ఉంటుంది, అంటే ఆర్కిటెక్చర్ మీద. సో ఆర్కిటెక్చర్ నెక్స్ట్ ఫస్ట్ పోర్ట్స్ అనేవి డిక్లేర్ చేసుకున్నాక వాటిని యూజ్ చేసి నేను ఆ ఇంటర్నల్ ఆపరేషన్ ని డిఫైన్ చేస్తాను. ఆల్రెడీ ఆపరేషన్ ఏంటి అనేది మనకు తెలుసు, సో అదేంటనేది డిఫైన్ చేస్తాను. ఓకే, సో ఇందులో ఏంటంటే ఆర్కిటెక్చర్ నేమ్ అనేది మనం యూజ్ అదే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, ఏమన్నా పెట్టుకోవచ్చు. ఓకే, ఎంటిటీ నేమ్ ఆర్కిటెక్చర్ నేమ్ సేమ్ అవ్వకూడదు మళ్ళీ. సో ఆ కండిషన్స్ అండి అవి. ఇంకొకటి ఏంటంటే ఆర్కిటెక్చర్ లో ఎక్స్టర్నల్ గా ఇంటర్ఫేస్ సిగ్నల్స్ ఉండొచ్చు. అంటే పోర్ట్ డిక్లరేషన్ లో ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్సెస్ గా తీసుకున్న సిగ్నల్స్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. కానీ ఆ డిక్లరేషన్స్ ఏవైతే మనం ఇచ్చామో అవన్నీ కూడా ఆర్కిటెక్చర్ లో మనం ఇండికేట్ చెయ్యాలండి. ఓకే, ఇండికేట్ చెయ్యాలి. ఆ ఇండికేట్ చేసి మనం దాని తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో సపోజ్ ఆ ఆర్కిటెక్చర్ లో ఒక ఎంటిటీ కాకుండా ఎక్కువ ఎంటిటీస్ తీసుకున్నాను అనుకోండి. సో అవన్నీ కూడా ఒక ప్యాకేజ్ లో బౌండప్ చేసుకుని అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ విల్ బి హ్యావింగ్ విత్ యువర్ ఆర్కిటెక్చర్. మోడల్స్ చూద్దామండి. See, this is what your first part ఏంటంటే ఆర్కిటెక్చర్ బాడీ ఎలా ఇచ్చేస్తామని సింటాక్స్ చూసాం కదా. సింటాక్స్ లో ఏంటంటే ఆర్కిటెక్చర్ నేమ్ ఆఫ్ ఎంటిటీ నేమ్ ఈస్, దాని తర్వాత Type declaration. డిక్లరేషన్స్ ఏమన్నా ఉంటే డిక్లేర్ చేసుకుని
దాని తర్వాత బిగిన్ చేసి బిగిన్ చేసి ఎండ్ చేయాలి. స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఏం స్టేట్మెంట్స్? కాన్కరెంట్ Concurrent. స్టేట్మెంట్స్ అయితే కాన్కరెంట్ స్టేట్మెంట్స్, సీక్వెన్షియల్ అయితే సీక్వెన్షియల్ ఆర్ Component. కాంపోనెంట్స్. సో ఏది దేనికని చెప్పుకున్నాం? Sequential అయితే బిహేవియర్ మేడం. సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ బిహేవియర్స్ మేడం. ఓకే. కాన్కరెంట్ అయితే డైరెక్ట్ డేటా ఫ్లో. డేటా ఫ్లో మేడం. కాంపోనెంట్స్ స్ట్రక్చరల్ డిజైన్ మేడం. కాంపోనెంట్స్ విల్ బి విత్ స్ట్రక్చరల్ డిజైన్. స్ట్రక్చరల్. సో ఇక్కడ చూడండి, ఆర్కిటెక్చర్ నేమ్ ఆఫ్ ఎంటిటీ నేమ్ ఈజ్. సో ఇక్కడ నేను బిహేవియర్ టైప్ చేస్తున్నానండి, కాబట్టి ఆర్కిటెక్చర్ నేమ్ బిహేవియర్ అని ఇచ్చుకున్నాను. ఓకే. సో అంటే నేను కోడ్ ఏ రకంగా రాయొచ్చు, హాఫ్ ఆర్డర్ కి స్ట్రక్చర్ లో రాయొచ్చు, బిహేవియర్ లో రాయొచ్చు, డేటా ఫ్లో లో రాయొచ్చు. కానీ ఆ లాజిక్ ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో అది మనం రిప్రజెంట్ చేసే విధానం మారిపోతుంది. సో ఆర్కిటెక్చర్ నేమ్ ఏంటి ఇక్కడ? బిహేవియర్ 1 ఆఫ్ ఎంటిటీ నేమ్ ఏంటి? ఇందాక ఎంటిటీ నేమ్ డిక్లేర్ చేసుకున్నాం కదా, half_adder. ఓకే. half_adder is your entity name which we already had mentioned, declared. So is begin. ఇందులో ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నాం అంటే ప్రాసెస్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నామండి. ప్రాసెస్ స్టేట్మెంట్స్ సింటాక్స్ తర్వాత చూద్దాము. మామూలుగా ఒకసారి చూడండి. ప్రాసెస్ తర్వాత బ్రాకెట్ లో ఇన్పుట్స్ ఇస్తామండి. సింటాక్స్ లో ఇన్పుట్స్ ఏంటి? ఇక్కడ నాకు ఇన్పుట్స్ ఏంటరా? ఎనేబుల్ XY enable ma'am. ఏంటండి ఇన్పుట్స్? XY enable ma'am. ఎనేబుల్. అవుట్పుట్స్ Carry result madam. క్యారీ అండ్ Result. ప్రాసెస్ ఏం చేయాలి? ఇన్పుట్స్ ని ఎనేబుల్ x, y. ఓకే. బిగిన్ ఇఫ్ ఎనేబుల్ ఈక్వల్ టు 1 ఏమవుతుంది? ఆపరేషన్ జరుగుతుంది. కాకపోతే ఏమవుతుంది? 0 వస్తుంది మనకి, అవునా? సో ఇఫ్ ఎనేబుల్ ఈక్వల్ టు 1 ఇన్పుట్ కదా, సో కాన్స్టెంట్ వాల్యూ సింగిల్ కోట్స్ లో పెట్టుకున్నాయి. ఎనేబుల్ ఈక్వల్ టు 1 దెన్ రిజల్ట్ ఈక్వల్ టు, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇనిషియలైజేషన్. ఇక్కడ VHDL లో ఏంటి రిజల్ట్? క్యారీ సమ్. క్యారీ ఏంటండి? AB కదా, ఆర్ XY. రిజల్ట్ ఈస్ X or Y, అంటే X bar Y plus XY bar. సో రిజల్ట్ ఈక్వల్ టు ఎంత? X or Y అండ్ క్యారీ ఈక్వల్ టు X and Y. సపోజ్ ఎనేబుల్ ఈక్వల్ టు 1 కాదు, ఆపరేషన్ అది కాదు. సో ఏమవుతుంది? ఎనేబుల్ ఈక్వల్ టు 1 కాకపోతే ఏమవుతుంది? ఎనేబుల్ విల్ బి 0. 0 మేడం. 1 కాకపోతే ఏమవుతుందమ్మా? ఇంకా 0నే కదా. 0 మేడం. ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్ దెన్ అనేసి మనం చెప్పేసాము. ఓన్లీ 2 కండిషన్సే కదా. ఇది కాకపోతే దెన్ యూ విల్ గో విత్ కండిషన్స్, ఎల్స్ ఏంటనేది చెప్పేస్తాం. అదే 3-4 కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, ఎనేబుల్ ఈక్వల్ టు 1, ఎనేబుల్ ఈక్వల్ టు 0 మాత్రమే ఉన్నాయి. అలా కాకుండా మామూలుగా మనకి కాంబినేషన్స్ వచ్చినాయి, 0 0 0 1 1 0 అనుకో, మళ్ళీ ఇఫ్ దెన్ యూజ్ చేసుకుంటాం. సేమ్ లైక్ సి లాంగ్వేజ్ లో ఎలా అయితే అలాగా. సో ఎల్స్ అనే కేసు ఏమవుతుంది? ఎనేబుల్ ఈక్వల్ టు 0 కేసు మాత్రమే కదా ఎల్స్ అంటే. అది కాకపోతే ఇంకేంటి? ఎనేబుల్ ఈక్వల్ టు 0, రైట్? సో ఎల్స్ క్యారీ విల్ బి 0 అండ్ రిజల్ట్ విల్ బి 0. అక్కడ మనం ఏం చేసాం? స్టేట్మెంట్స్ ని చెప్పేసుకున్నాం. ఏం స్టేట్మెంట్స్ ఇవి? కాన్కరెంటా సీక్వెన్షియలా? సీక్వెన్షియల్ మేడం. బిహేవియరల్ టైప్ కదా. సీక్వెన్షియల్ మేడం. సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే. సో అక్కడికి ఏమైనాయి?
స్టేట్మెంట్స్ ఇచ్చేసాను. మరి ప్రాసెస్ చేయమని ఏం చెప్పాను? ప్రాసెస్ చేయమని ఏం చెప్పామరా? ప్రాసెస్ చేయమని ఏం చెప్పాం? ఇన్పుట్స్ ని ప్రాసెస్ చేయమన్నాం. ఆ ఇన్పుట్స్ ఏవైతే ఇచ్చామో వాటికి కండిషన్స్ రాసేసాను నేను, స్టేట్మెంట్స్. సో ఏం చేయాలి? ఇంకా ప్రాసెస్ ఎండ్ చేయాలి. సో ఏం చేయాలి? ఎండ్ చేయాలి. సో ఎండ్ ఎండ్ చేయాలి మేడం. ప్రాసెస్, ప్రాసెస్ ఎండ్ ప్రాసెస్. నెక్స్ట్ ఎండ్ ఆర్కిటెక్చర్ నేమ్. బిహేవియర్. ఆర్కిటెక్చర్ నేమ్, ఆర్కిటెక్చర్ నేమ్ ఏంటి ఇక్కడ? బిహేవియర్ 1. సో బిహేవియర్ మేడం. behavioral type of modeling. Okay, so this is the example for the architecture behavioral level or behavioral type of modeling. Okay, next data flow kandi architecture body 2. So second type ani ఇక్కడ కూడా ఏంటి? సేమ్ ఆర్కిటెక్చర్ నేమ్ ఆఫ్ ఎంటిటీ నేమ్ ఈస్. నెక్స్ట్ బిగిన్ ఏంటి? కాన్కరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నేమ్. ఓకే, సి హియర్ ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో ఆఫ్ హాఫ్ యాడర్ ఈస్. ఎందుకంటే నేను ఇక్కడ ఆర్కిటెక్చర్ నేమ్ డేటా ఫ్లో కింద ఇచ్చానండి. సో డేటా ఫ్లో అనేది ఆర్కిటెక్చర్ నేమ్ ఆఫ్ హాఫ్ యాడర్ ఈస్ బిగిన్. ఏంటి ఏమున్నాయి? ఇంటర్నల్ గా ఆపరేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అయిపోయినాయి. ఇక్కడ కాన్కరెంట్ స్టేట్ మోడలింగ్. సో కాన్కరెంట్ స్టేట్మెంట్స్ ఏం చెప్తాం అంటే క్యారీ ఈక్వల్ టు మనకి ఏంటి? ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్ని ఇక్కడ మనం ఇచ్చేసుకున్నాం. అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్స్ బేస్ మీద రాయాలి కదా. ఎక్స్ అండ్ వై అండ్ ఎనేబుల్. ఎక్స్ అండ్ వై అండ్ ఎనేబుల్ అది మీరు ఎలా ఇస్తారు అనేది అది మీ ఇష్టం. ఎనేబుల్ 1 ఇస్తారా 0 ఇస్తారా అనేది ఏం చేసినా అక్కడ స్టేట్మెంట్ మీకు ఓవరాల్ వర్కౌట్ అవుతుంది. రిజల్ట్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ ఆర్ వై అండ్ ఎనేబుల్. ఓకే, అండ్ ఎనేబుల్. నెక్స్ట్ అయిపోయినాయి. నేను ఏవైతే డిక్లేర్ చేసుకున్నానో అన్ని డిక్లేర్ చేసేసుకున్నాను సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. దాని తర్వాత ఏమైంది? యూ హ్యావ్ టు ఎండ్ అప్ ద ఆర్కిటెక్చర్ అండ్ ఆర్కిటెక్చర్ నేమ్ ఏంటి ఇక్కడ? డేటా ఫ్లో. ఆర్కిటెక్చర్ నేమ్ ఏంటండి? డేటా ఫ్లో మేడం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పార్ట్. సో ఇందులో ఏంటండి? కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో కాంపోనెంట్స్ బేస్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఆల్రెడీ 3 లెవెల్స్ ఆఫ్ మోడలింగ్ లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను హాఫ్ యాడర్ కి. కాకపోతే ఎవరన్నా క్లాస్ మిస్ అయితే మళ్ళీ ఒకసారి అర్థం అవుతుంది కదా. సో ఇప్పుడు ఏంటండి? స్ట్రక్చరల్ ఆర్కిటెక్చర్ లో ఏం చేస్తాము? గేట్స్ ఏమున్నాయో డిఫైన్ చేసుకుంటాము. గేట్స్ యూజ్ చేసి మనకి కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆ కాంపోనెంట్స్ ఎలా కనెక్ట్ చేసుకుంటాము అనే దాన్ని బేస్ చేసి మనం మెన్షన్ చేస్తాము. ఓకే, సో మామూలుగా బేసిక్ ఇంటర్నల్ గా వచ్చి మనకు ఉండే స్ట్రక్చర్ ఇదండి. ఇలా అండ్ గేట్స్ ఆర్ గేట్స్ తోటే చేయాలని లేదు కదా. ఎక్స్ఆర్ అండ్ అది మనం యూజ్ చేయొచ్చు కదా. సో 2 టైప్స్ లో మనం రాసుకోవచ్చండి. ఇది ఫస్ట్ చూడండి, ఎంటిటీ నేమ్ కోడ్స్ డిక్లేర్ చేసుకున్నారు. ఏ ఇన్ బిట్ అవుట్ బిట్. దేనికి? ఇది నాట్ కి. నెక్స్ట్ ఇది అండ్ 2 కి. సో ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నాం కదా. మల్టిపుల్ ఎంటిటీస్ ఉండొచ్చు కానీ అవన్నీ మనం ఎక్కడ యూజ్ చేసుకుంటామండి? మల్టిపుల్ ఎంటిటీస్ ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా. అవి ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం? ఒక ప్యాకేజెస్ కింద మనం ఇది చేసుకుని ఒకేసారి మనం ఆర్కిటెక్చర్ లో కాల్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నామా? చెప్పుకున్నాం లేదా? నో ఐడియా. సో ఇక్కడ నేను ఎంటిటీస్ లో నేను
హాఫ్ యాడర్ ని మామూలుగా డిక్లేర్ చేసేసుకుంటున్నానమ్మా స్ట్రక్చరల్ లో చేసేసుకున్నా. సో నేను ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఏదైతే మనం తీసుకున్నామో అవి నాట్ కి అండ్ కి నేను రాసుకున్నాను, నాట్ కి అండ్ కి రాసుకున్నాను. ఓకే, సో వెయిట్ ఫర్ యూ. సో లాస్ట్ క్లాస్ లో డిజైన్స్ లో చూసుకున్నాం కదా, బిహేవియరల్ డిజైన్, ఆఫ్టర్ ద డేటా ఫ్లో, స్ట్రక్చరల్. ఇక్కడ చూడండి కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. మ్యాపింగ్ చేసుకున్నామండి ఇక్కడ, కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో డిక్లేర్ చేసుకుని. ఈజ్ ఇట్? ఎస్ మ్యామ్. ఇలా ఇప్పుడు నేను కాంపోనెంట్ XOR1 అని ఇలా చెప్పుకున్నానంటే ఎక్కడి నుంచి వస్తుంది? పోర్ట్స్ డిక్లేర్ చేసుకున్నాను, పోర్ట్ ఏబి ఇన్ బిట్ సి, అదే ఇన్ బిట్ సి అని. అప్పుడు ఏమవుతుంది, ముందుగా ఎక్కడైతే నేను ఎంటిటీస్ లో స్టార్టింగ్ లో డిక్లేర్ చేసుకున్నా అక్కడి నుంచి ఇక్కడికి కాల్ అప్ అవుతుందండి. ఓకేనా? క్లియర్? క్లియర్ మ్యామ్. ఇక్కడ చూడండి కావాల్సిన ఆర్కిటెక్చర్ నేమ్ ఆఫ్ హాఫ్ యాడర్ ఈస్ ఏంటది? ఆర్కిటెక్చర్ నేమ్ స్ట్రక్చరల్ కాబట్టి స్ట్రక్ట్ అని పెట్టుకున్నాం. ఓకే, దాని తర్వాత కాంపోనెంట్ నేమ్ ఈజ్ డిక్లేర్ చేసుకున్నాను, కోడ్స్ డిక్లేర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎండ్ కాంపోనెంట్ ఏదైతే ఓపెన్ చేసినా అది ఎండ్ అప్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకేం కాంపోనెంట్స్ ఉన్నాయో అన్ని చెప్పుకుని బిగిన్ స్టేట్మెంట్స్ ఇచ్చుకున్నాను. X1 XOR1 కోడ్ మ్యాపింగ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇట్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో రాసినట్టే ఉన్నారండి, నోట్ చేసుకున్నా, టేక్ ఏ స్క్రీన్ షాట్. This is what your structural డిజైన్. level or structural design. సో ఇదేంటంటే ఆర్కిటెక్చర్ బాడీ 3 కేటగిరీస్ లో థర్డ్ టైప్. ఓకేనా? సో హాఫ్ యాడర్ కి అయితే ఓకేనా, మామూలుగా చిన్న చిన్న వాటికి రాసుకోవాలంటే మామూలుగా నాట్ గేట్ కి అది పైన ఎంటిటీస్ డిక్లేర్ చేసుకుంటారు. ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో ఆఫ్ నాట్ ఈస్ బిగిన్ అవుట్పుట్ ఈక్వల్ టు నాట్ ఏ, ఎండ్ డేటా ఫ్లో అండ్ కి అయితే అవి. ఓకే, సో దీస్ ఆర్ వాట్ యూ విల్ బి హ్యావింగ్ విత్ యువర్ ఆర్కిటెక్చర్. సో మనం ఏమేం చూసామండి, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ లో ఎంటిటీ డిక్లరేషన్స్ అయిపోయినాయి, ఆర్కిటెక్చర్ డిక్లరేషన్స్ అయిపోయినాయి, రైట్? ఇస్ ఇట్? ఆల్రెడీ సిగ్నల్ మోడ్స్ చూసాం, ఇన్ అవుట్ బఫర్. ఓకే, signal declarations, this also last class we had seen. ఒకసారి చూస్తానంటే చూడండి, సేమ్ ఇన్ఫర్మేషన్. సిగ్నల్ ఏదైతే అంటే మనం పోర్ట్ డిక్లరేషన్ లో మనం సిగ్నల్స్ అంటే ఇన్పుట్స్ ఏవైతే ఇస్తున్నాం, ఇన్పుట్స్ ఆర్ అవుట్పుట్స్, వాటిని డిక్లేర్ చేసుకుంటామండి. దాని సింటాక్స్ కింద ఉంది చూడండి, సిగ్నల్ నేమ్స్, సిగ్నల్ టైప్, సిగ్నల్ నేమ్ కాలం సిగ్నల్ టైప్ అంటే ఏంటది, ఎలా ఇచ్చుకున్నాం? సపోజ్ సిగ్నల్ అనేది ఏ అనేది ఇన్పుట్ అనుకోండి, ఏ. ఓకే, సిగ్నల్ నేమ్ ఏ టైప్,
సిగ్నల్ నేమ్ ఏంటండి? ఇన్పుట్ అవుట్పుట్ అనేది రాసుకుంటారు. సిగ్నల్ టైప్ ఇన్పుట్ అవుట్పుట్. సో ఏబిసి అనేవి సిగ్నల్స్ ఇచ్చాను అనుకో, సిగ్నల్ అని రాసి సిగ్నల్ నేమ్స్ ఏ కామా బి కామా సి కాలమ్ ఇన్బిట్. కోడ్ డిక్లరేషన్స్ లో మీరు యూజ్ చేసే సిగ్నల్స్ అండి. వేరియబుల్స్ అంటే ఏం చెప్పుకున్నాం? కాన్స్టెంట్ ఏమి ఉండవండి. అసైన్ చేసుకున్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి మనకి యూజ్ చేసుకుంటాము ప్రోగ్రామ్ లో. వేరియబుల్ డిక్లరేషన్ సింటాక్స్ వచ్చి కింద వేరియబుల్ నేమ్స్ కాలమ్ వేరియబుల్ టైప్. ఓకే, టైప్స్ అండ్ కాన్స్టెంట్స్ కూడా చూసాము. ఎక్కడ చూసాం ఇవన్నీ? వేర్ వి హ్యాడ్ సీన్ ఎలిమెంట్స్ ఆఫ్ VHDL. ఎలిమెంట్స్ ఆఫ్ VHDL అమ్మా, డేటా టైప్స్ వాటిలో చూసామా? ఇంటిజర్ టైప్, ఎన్యూమరేటెడ్, ఫ్లోటింగ్, ఫిజికల్, కాంపోజిట్ టైప్స్, యాక్సెస్, ఫైల్ Yes, టైప్. madam. డేటా ఆబ్జెక్ట్స్ లో ఎగ్జాంపుల్స్ చూసాం కదా, కాన్స్టెంట్, వేరియబుల్, సిగ్నల్, ఫైల్ అని. కాన్స్టెంట్ డిక్లరేషన్స్, ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్. మరే so already we had gone through all these things. Now let me go with the concurrent and sequential statements. Concurrent and sequential statements. Behavior లో ఏం యూస్ చేస్తున్నా తక్కువని చెప్పేయాలి ఇంకా Sequential statements, madam. బిహేవియర్ లో సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ డేటా ఫ్లో లో Data flow లో concurrent, madam. So let me see what are those statements. Okay, so చూడండి ఒకసారి. Sequential and concurrent, different types of execution are useful for modeling of real hardware. Sequential statements view hardware from a programmer approach. Concurrent statements are order independent and asynchronous. Concurrent statements ఏంటండి? asynchronous అండి. ఓకే, సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాం అంటే ప్రోగ్రామర్ అప్రోచ్ బేస్ చేసి మనం రైట్ చేస్తాం. చూడండి ఒకసారి కాన్కరెంట్ స్టేట్మెంట్స్. సో కాన్కరెంట్ స్టేట్మెంట్స్ లో మీకు కేటగరైజ్. కాన్కరెంట్ సిగ్నల్ అసైన్మెంట్స్ అయితే బూలియన్ ఈక్వేషన్స్ యూజ్ చేసి చేస్తామండి. సెలెక్టివ్ సిగ్నల్ అసైన్మెంట్స్ అయితే విత్ సెలెక్ట్ వెన్ అనే క్లాస్ తో చేస్తాం. కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్స్ అయితే వెన్ ఎల్స్. Okay, so you will be having the example for the concurrent statements. So see, ఏముంది ఎంటిటీ, బూలియన్ ఈక్వేషన్స్ తోనమ్మా. ఎంటిటీ తోటి చూడండి, ఎంటిటీ డిక్లరేషన్, ఎంటిటీ నేమ్ ఈజ్, ఎంటిటీ నేమ్ ఏంటండి? కంట్రోల్ ఈజ్. పోర్ట్ లో ఏంటి? మెమరీ ఆపరేషన్, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్, రీడ్ రైట్, ఇవన్నీ కూడా ఇన్బిట్ అండి. మెమరీ రీడ్, మెమరీ రైట్, IO_RD, రీడింగ్ కి రైటింగ్ కి ఇన్పుట్ అవుట్ బిట్స్ ఇవన్నీ. అండ్ కంట్రోల్, సో విచ్ ఈస్ నథింగ్ బట్ you had given entity declaration and you had next part ఏంటి? entity declaration అయిపోతే you will be with the architecture declaration. ఎంటిటీని ఎండ్ చేసేసారు, నెక్స్ట్ ఏం చేశారు? ఆర్కిటెక్చర్ స్టార్ట్ చేసాం. ఆర్కిటెక్చర్ నేమ్, ఆర్కిటెక్చర్ నేమ్ ఏమని ఇచ్చుకున్నాం ఇక్కడ? Control. ఏంటండి? కంట్రోల్ _ ఆర్కిటెక్చర్, కంట్రోల్ _
ఆర్కిటెక్చర్ ఆఫ్ కంట్రోల్. ఎంటిటీ నేమ్ ఏంటి? కంట్రోల్ కదా. ఆఫ్ కంట్రోల్ ఈజ్. నెక్స్ట్ బిగిన్ చేస్తున్నాను. బిగిన్ చేసి ఏం చేయాలి? స్టేట్మెంట్స్ ఆపరేషన్ ఏం జరుగుతుంది అనేది రాయాలి కదా. ఇజంట్ ఇట్? సో ఏంటంటే ఆ ఆపరేషన్స్ ఏంటనేది అక్కడ రాస్తారు. మెమరీ రైట్. సో అందులో ఏం జరుగుతుంది? మెమరీ అండర్ స్కోర్ ఆపరెంట్ అండ్ రైట్. నెక్స్ట్ అలాగే మెమరీ రీడ్ కి. సో ఇన్పుట్స్ యూజ్ చేసి అవుట్స్ లో మనం ఏవైతే స్టేట్మెంట్స్ రాసుకుంటున్నామో అవన్నీ కూడా అక్కడ రాస్తామండి. ఒకసారి చూడండి అమ్మా. సో ఓవరాల్ గా ఏవైతే నేను డిక్లేర్ చేశానో అవన్నిటిని అక్కడ బూలియన్ ఫంక్షన్స్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేశానండి స్టేట్మెంట్స్ కింద. సో దాని తర్వాత ఏం చేయాలి? ఎండ్ చేయాలి కదా ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ ని ఎండ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాం? ఆర్కిటెక్చర్ ఎండ్ ఆర్కిటెక్చర్ నేమ్ కదా. ఆర్కిటెక్చర్ నేమ్ ఏంటి? కంట్రోల్ అండర్ స్కోర్ ఆర్కిటెక్చర్. కంట్రోల్ అండర్ స్కోర్ ఆర్కిటెక్చర్. That's what we did here. అర్థమైందా? ఎస్ మేడం. జస్ట్ మనకి ఇది ఎగ్జాంపుల్ గా అంతేనమ్మా, ఎలా స్టేట్మెంట్స్ ఎలా ఇచ్చుకుంటాం అనేది. ఓకే నెక్స్ట్ సి విత్ సెలెక్ట్ వెన్ బూలియన్ ఈక్వేషన్స్ యూజ్ చేసి అయితే అలాగా విత్ సెలెక్ట్ వెన్. సో ఒకసారి చూడండి. సో విత్ సెలెక్ట్ వెన్ యూజ్ చేసి ఎలా అంటే ఎంటిటీ మార్క్స్ తీసుకున్నాడు మల్టీప్లెక్సర్. మల్టీప్లెక్సర్ అంటే ఏం చేస్తాం? ఇన్పుట్స్ ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా మనకి ఏమవుతుంది? అవుట్పుట్ అనేది ఒకటే, అవునా? సో ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సెలెక్టింగ్ స్టేట్మెంట్, సెలెక్ట్ పిన్స్ బేస్ చేసి డిపెండ్ అయి ఉంటుంది. సో ఎంటిటీ మార్క్స్ ఈజ్ ఎంటిటీ నేమ్ మార్క్స్ అండి. పోర్ట్ లో ఏంటి? ఏబిసిడి. ఏబిసిడి అనేది ఇన్పుట్స్ అంటే ఏంటి? రేంజ్ ఎంత? 4 కదా. సో 3 డౌన్ టు 0 అంటే 0 1 2 3 ఏబిసిడి అని ఇచ్చుకున్నాం. లేదు అంటే ఏమవుతుంది? I0 I1 I2 I3 అవుతుంది. సో ఎస్ అనేది ఏంటంటే ఇన్పుట్ బిట్స్ అని చెప్పుకుంది. సెలెక్ట్ బిట్స్ అండి ఇన్పుట్. ఇవి స్టాండర్డ్ లాజిక్ వెక్టర్ 1 డౌన్ టు 0. సో ఎన్ని? S0 S1 అంటే మీకు ఇదేనా మార్క్స్? ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు? 4 అంటే 4/4:1 మార్క్స్. 4/1 మార్క్స్ అండి. 4/1 మార్క్స్. ఏం చెప్తున్నాడు? ఏ బి సి డి అనేది ఇన్పుట్స్ అని చెప్తున్నాడు. S0 S1. సో నెక్స్ట్ ఏంటి? అవుట్పుట్. ఎక్స్ అనేది అవుట్పుట్. క్లియర్?
సో ఏమవుతుంది, ఇన్పుట్స్ ఏంటి, ఏబిసిడి ఇన్బిట్, అంతే కదా. అలాగే సెలెక్షన్ ఏవైతే సెలెక్టింగ్ పిన్స్ ఉన్నాయో అవి కూడా ఇన్పుట్ బిట్టే. ఓకే, స్టాండర్డ్ లాజిక్ వెక్టర్ టైప్. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటి, ఎక్స్, అవుట్ స్టాండర్డ్ లాజిక్ వెక్టర్. సో ఇక్కడికి నేను ఎంటిటీస్ డిక్లేర్ చేస్తాను. ఎంటిటీ డిక్లరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్కిటెక్చర్. ఏ టైప్ అండి ఆర్కిటెక్చర్? అంటే ఏంటి, బిహేవియరే కదా. ఎస్ మేడం. బిహేవియరా, ఎస్ మేడం. సారీ, డేటా ఫ్లోనా, కాన్ఫరెన్స్ స్టేట్మెంట్స్. డేటా ఫ్లో కాంక్రీట్ అంటే డేటా ఫ్లో మేడం. మరి కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాన్కరెంట్ అంటే డేటా ఫ్లో. సో ఇక్కడ చూడండి, బిగిన్ ఆర్కిటెక్చర్ నేమ్ ఆఫ్ ఎంటిటీ నేమ్ ఏమని ఇచ్చాను, పైన మార్క్స్ అని ఇచ్చాను. బిగిన్ విత్ సెలెక్ట్ వెన్, ఇవి కదా మనం యూజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు చూడండి, విత్ సెలెక్ట్ పిన్స్ ఏంటి, ఎస్ కదా. సో విత్ ఎస్ సెలెక్ట్, ఇప్పుడు రెండు కదా సెలెక్ట్ పిన్స్, అంటే ఏ కాంబినేషన్స్, 0 0 0 1 1 0 1 1, అంతేనా కదమ్మా. సో ఇప్పుడు 0 0 తీసుకున్నాం అనుకోండి, ఏం వస్తుంది, ఫస్ట్ వస్తుంది. 0 0 కాంబినేషన్ లో ఫస్ట్ అవుట్పుట్ వస్తుంది. 0 1 కాంబినేషన్ లో సెకండ్ వన్ వస్తుంది. 1 0 కాంబినేషన్ లో సి వస్తుంది. 1 1 కాంబినేషన్ లో అవుట్పుట్ విల్ బి యువర్ డి. ఇస్ ఇట్? ఎస్ మ్యామ్. సో మక్స్ ఆపరేషన్ తెలుసు కదా. ఇప్పుడు చూద్దాం. విత్ ఎస్ సెలెక్ట్, నేను ఎస్ ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి నాకు ఉంటుందని చెప్పుకుంటున్నాను. సో ఎక్స్ అనేది అవుట్పుట్ కదా. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ ఎప్పుడు అవుతుంది, వెన్ సెలెక్ట్ ఏంటి, ఎస్ కదా. వెన్ ఎస్ 0 0 అయితే ఏ అవుతుంది, అదే 0 1 అయితే బి అవుతుంది. బి మేడం. వెన్ 0 1, సి వెన్ 1 0, డి వెన్ అదర్స్. అదర్స్ అంటే ఏమవుతుంది, 1 1 ఉంటుంది అంతే, అంతేనా. సో దిస్ విల్ బి ఓవర్ విత్ యువర్ పార్ట్ and you are going to end up with the architecture. Okay. Okay, this is with select when. ఇంకోటి ఏముందండి, విత్ సెలెక్ట్ వెన్ అయింది, బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అయింది. ఇంకోటి ఏముంది మనకి, వెన్ ఎల్స్. ఇప్పుడు చూసిందే మనం ఇది. ఓకే, జస్ట్ రెండు ఒకటేనండి. విత్ సెలెక్ట్ వెన్ కంటిన్యూషన్ ఇచ్చాడు. నెక్స్ట్ వెన్ ఎల్స్. ఆర్కిటెక్చర్ నేమ్ ఆఫ్ ఎంటిటీ నేమ్ ఈస్ బిగిన్. ఇప్పుడు చూడండి, వెన్ ఎల్స్. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ ఎప్పుడు, వెన్ ఎస్ ఈక్వల్ టు 0 0. 0 0 కాకపోతే అంటే ఎల్స్ అనే కదా. సో వెన్ ఎల్స్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి అయితే ఇదండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ, వెన్ ఎస్ ఈక్వల్ టు 0 0, ఎల్స్ బి. బి ఎప్పుడు అవుతుంది, వెన్ ఎస్ ఈక్వల్ టు 0 1, ఎల్స్ సి ఎప్పుడు అవుతుంది, వెన్ ఎస్ ఈక్వల్ టు 1 0. ఓకే, 1 0, ఎల్స్ 1 0 కాకపోతే ఇంకే కేసు ఉంది, వాట్ విల్ బి యువర్ కేస్, 1 1 మేడం. 1 1 అంటే ఏమవుద్ది, ఫైనల్ గా 1 1 అంటే ఇంకేముంది, 1 కదా. ఐ మీన్ లాస్ట్ అవుట్పుట్ డి వస్తుంది. Is it clear or not? Yes ma'am. So this is what your concurrent statement మనం ఏవైతే చూసామో అవన్నీ. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్, జస్ట్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఇస్ దట్ యాక్చువల్ గా మీకు సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి
సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్, కాన్కరెంట్ స్టేట్మెంట్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వండి. కానీ మనం ఆల్రెడీ వీటి గురించి చెప్పుకున్నాం కాబట్టి అవేంటి అనేది తెలుసుకోవాలి కదా. దిస్ విల్ బి అ పార్ట్ ఆఫ్ థర్డ్ చాప్టర్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇది ఏంటి అనేది తెలుసుకుంటేనే మీకు లోపల కోడింగ్ ఏంటి అనేది అర్థమవుతుంది. క్లియర్? సో Yes, madam. ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సెకండ్ థర్డ్ చాప్టర్స్ రెండు ఇంటర్లింక్. సో మీరు ఎంటిటీ డిక్లరేషన్స్ అండ్ ఆర్కిటెక్చర్ డిక్లరేషన్స్ చేసుకుంటున్నారు అంటే దాని లోపల ఉన్న వాటి గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో ఈ 2 చాప్టర్స్ కూడా మీకు రెండు ఇంటర్లింక్ అయి ఉంటాయండి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యూ విల్ బి హ్యావింగ్ విత్ యువర్ కాంకరెంట్ స్టేట్మెంట్స్ వెన్ ఎల్స్ కేస్ అండి. ఆల్రెడీ మీరు దాని తర్వాత ఆపరేటర్స్ ఏవైతే ఉన్నారో ఇవన్నీ ఆల్రెడీ మనం చూసేసాం. లాజిక్ ఆపరేటర్స్, రిలేషనల్. సో నెక్స్ట్ లెట్ వి గో విత్ ద సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ దేంతో బిహేవియర్ టైప్ లో ఉంది అంతే కదా. Yes, సో madam. స్టేట్మెంట్స్ ఏముంటాయి? సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ఇందాక మనం చూసాం కదా బిహేవియర్ లో. ప్రాసెస్ ఎగ్జాంపుల్ పెట్టుకుని ప్రాసెస్ ఇన్పుట్స్ ఇచ్చి ఇన్పుట్స్ ని ఏమైతే ఇచ్చామో వాటి మీద కోడ్ రాసుకుని దాని తర్వాత ఎండ్ ప్రాసెస్ చేసాం కదా. సో ఇన్సైడ్ ప్రాసెస్ ఏముంటుంది? సిగ్నల్ అసైన్మెంట్ ఫంక్షన్స్ ఉంటాయి కదమ్మా. Have you seen this example? Yes, madam. మరి ఇందులో ఏమున్నాయి చూడండి. ప్రాసెస్ గురించి చెప్పామా? ప్రాసెస్ స్టేట్మెంట్స్. Yes, madam. Yes, ma'am. ఈవెన్ ఆర్కిటెక్చర్ డిక్లరేషన్స్ లో చూడండి ఏమున్నాయి. టైప్ డిక్లరేషన్, సిగ్నల్, కాన్స్టెంట్స్, ఫంక్షన్స్, Constant function. Processor component. స్టేట్మెంట్స్ వచ్చేసరికి మీకు ప్రాసెస్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఫంక్షన్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి. సో విచ్ విల్ ఇంక్లూడ్ సిగ్నల్ అసైన్మెంట్స్, ఎగ్జిట్, నెక్స్ట్ స్టేట్మెంట్స్, కేస్ స్టేట్మెంట్స్ చాలా ఉంటాయండి వీటిలో. ఓకే, సో మామూలుగా ప్రాసెస్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో దిస్ ఇస్ వాట్ యువర్ ప్రాసెస్. Okay, let me do one thing. సో మీకు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది నార్మల్గా నోట్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. అలా ప్రాసెస్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయండి? ఆల్రెడీ దీని ఎగ్జాంపుల్ మనం చూసేసామండి. సో అంటే మీకు సింటాక్స్ అనేది తెలిస్తే ఏమవుతుంది? సింటాక్స్ తెలిస్తే ఏమవుతుంది? మనం కోడ్లో ఏది ఎక్కడ యూజ్ చేసుకోవాలనేది తెలుస్తుందా లేదా? Yes, madam. తెలుస్తుంది. So easily you can write the coding if you know the logic. Okay, if you are able to know the logic, you can easily write your Code, madam. ఏంటి ఎంటిటీ డిక్లరేషన్, ఆర్కిటెక్చర్ డిక్లరేషన్. ఓకే, ఆ రెండే కదా మెయిన్. Yes, madam. So wait for a bit. సీక్వెన్స్. సో కాన్కరెంట్ స్టేట్మెంట్స్ లో చూసారు కదా, ఏం చూసాం? కాన్కరెంట్ స్టేట్మెంట్స్
బూలియన్ ఈక్వేషన్స్ యూస్ చేసి చూసాము. when with select when madam సెలెక్ట్ when యూస్ చేసి చేసాము. when else When else, ma'am? సో ఇప్పుడు మామూలుగా అంటే వన్ బై వన్ చూసే కన్నా డైరెక్ట్ గానే చూపించేస్తానండి. సో యూ విల్ బి క్లియర్ విత్ యూ notes then see here. సో సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏముంటుందంటే మీకు ఇఫ్ స్టేట్మెంట్స్, కేస్ స్టేట్మెంట్స్, లూప్ స్టేట్మెంట్స్, ఎగ్జిట్, అసర్ట్, వెయిట్. ఎగ్జిట్, అసర్ట్ అండ్ వెయిట్. ఓకే, సో ఇవన్నిటి గురించి మనకి వీటికి మీకు సింటాక్స్ ఉంటాయండి. ఆ సింటాక్స్ ఫాలో అవుతూ మీరు కోడ్ రాసుకుంటే అవన్నీ కూడా సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ లోకి ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ ప్రాసెస్ స్టేట్మెంట్స్ కదా. సో ప్రాసెస్ స్టేట్మెంట్స్ లో మనం ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ప్రాసెస్, సిగ్నల్ నేమ్స్, బిగిన్, కండిషన్స్ అండ్ ప్రాసెస్ అది ఇస్తాం. సో ఇవన్నీ కూడా బిహేవియర్ లోకి ఇంక్లూడ్ అయి ఉంటుంది. అవునా అవునా లేదా? ఇవన్నీ చూద్దాం. yes madam ఓకే, సార్ చూడండి. సో ఇందాక ఆల్రెడీ చూసిన ఎగ్జాంపుల్ కాబట్టి ఒకసారి చూడండి. ఆర్కిటెక్చర్ నేమ్. సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఎందులో ఇది అవుతాయి. బిహేవియర్ టైప్ కదా, బిహేవియర్ నేర్చుకున్నాను. సో ఆఫ్ కంపరేటర్ కండి. సో కంపరేటర్ కాబట్టి ఈక్యూ COMP అని ఇచ్చుకున్నాను. దిస్ వాట్ యువర్ ఎంటిటీ నేమ్ ఈజ్ బిగిన్. సో కంపరేటర్ ప్రాసెస్ ఏంటి, ఇన్పుట్స్, టూ ఇన్పుట్స్ అండి కంపరేటర్ తీసుకున్నాము. సో యువర్ టూ ఇన్పుట్స్ ఆర్ A, B. ప్రాసెస్ ఇన్పుట్స్ A, B. బిగిన్ ఈక్వల్స్ టు 0 if A equal to B. if A equal to B, then అవుట్పుట్ ఏంటి, కంపేర్ చేస్తున్నాం కదా, ఏమవుతుంది A equal to B అయితే A equal to కంపరేటర్ ఏం చేస్తామా, కంపేర్ చేస్తుందా 2 bits ని. yes madam complete కంపేర్ Yes, ma'am. A equal to B అయితే ఏంటి, ట్రూ. ఇఫ్ నాట్ ఫాల్స్. అదే కదా. A equal to B, what will happen? అవుట్పుట్ ఏంటి, ఈక్వల్స్ టు 1 అంటే ట్రూ అని. అది కాకపోతే ముందే చెప్పేసాను కదా, ఈక్వల్స్ 0. సో ఓవరాల్ ఇఫ్ స్టార్ట్ చేశాను, నెక్స్ట్ ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇఫ్ ఎండ్ ప్రాసెస్ ఏదైతే స్టార్ట్ చేసానో అది ఎండ్ చేయాలండి. ఎండ్ ప్రాసెస్ నేమ్ ఏంటి, behavior COMP. అక్కడ ఇచ్చుకున్నాను కదా ప్రాసెస్ నేమ్, ప్రాసెస్ స్టేట్మెంట్ ముందు COMP. ఎండ్ ప్రాసెస్ COMP. నెక్స్ట్ ఎండ్ ఆర్కిటెక్చర్ నేమ్. సీక్వెన్షియల్ టైప్ లో మనం ఏం చెప్పుకున్నాం, ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం సార్. ఓకే, ప్రాసెస్ యూజ్ చేసి మనం బిహేవియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఒకసారి మీరు ప్రాసెస్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ చెప్తానని చెప్పాను కదా, అది ఒకసారి చూడండి. ప్రాసెస్ స్టేట్మెంట్ సింటాక్స్, ప్రాసెస్ అండర్ స్కోర్ లేబుల్ అంటే మీరు ఏ నేమ్ ఇచ్చుకుంటే అది, కంపరేటర్ అయితే కంపరేటర్, మక్స్ అయితే మక్స్ అని. ఓకే, ప్రాసెస్ సెన్సిటివిటీ లిస్ట్ అంటే మీకు ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చుకున్నారో. నెక్స్ట్ ప్రాసెస్ ఏమైతే డిక్లరేషన్ ఇస్తామో అది డిక్లేర్ చేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ పార్ట్ బిగిన్ ప్రాసెస్ స్టేట్మెంట్స్. ఓవరాల్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ దెన్ ఎల్స్, లూప్ స్టేట్మెంట్స్, కేస్, నెక్స్ట్ ఇవన్నీ యూజ్ చేసుకుని మనం ఆ ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను ఆపరేషన్. అండ్ ప్రాసెస్ లేబుల్ ఏమి ఇచ్చాను, మక్స్ అయితే మక్స్, కంపరేటర్ అయితే కంపరేటర్, ఏదైతే మనం ఇచ్చుకుంటాం అది ఎండ్ ప్రాసెస్. దిస్ ఇస్ వాట్ యువర్ సింటాక్స్. దిస్ పార్ట్ ఈస్ యువర్
syntax for process statement. Okay. Okay. సో ప్రాసెస్ స్టేట్మెంట్స్ లో నార్మల్ గా సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం, కానీ ఓవరాల్ ప్రాసెస్ అనేది మీరు తీసుకుంటే కనుక యాజ్ ఏ హోల్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ కాన్కరెంట్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, ఈ మధ్యలో ఉన్నాయి మీకు సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్, ఇది అవుతుంది ఓవరాల్ ప్రాసెస్ ది మనం తీసుకుంటే అది కాన్కరెంట్ స్టేట్మెంట్స్ కింద వెళ్తాయి అనేసి లాస్ట్ వన్. ఓకే, సో ఓకే మేడం. ఇందులోనే మీరు రెండు అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను, ప్రాసెస్ స్టేట్మెంట్స్ లో ఓవరాల్ గా చాలా ఉంటాయండి. ఇఫ్ గానీ లూప్ గానీ నెక్స్ట్ గానీ ఎగ్జిట్ ఇలాంటి Case, స్టేట్మెంట్స్ చూద్దాం exit, asset, అనుకున్నాం కదా. సో మామూలుగా ఒక దానికి ఎలా రాసుకోవచ్చు అనేది మనం చూద్దాం. ఓకే, అంటే మామూలుగా ఒకే ఒక దానికి ఎలా రాసుకోవచ్చు అనేది చూద్దాము. చూడండి, సో ఒకసారి ప్రాసెస్ చూసారంటే ప్రాసెస్ లో ఏంటి సెన్సిటివిటీస్ ఏబిసి బిగిన్, అవుట్పుట్ ఏంటి ఎక్స్ అండి, ఆపరేషన్ ఏంటి ఏ అండ్ బి అండ్ సి, ఏ అండ్ బి అండ్ సి. అదే మనం ఇదే ప్రాసెస్ ఎండ్ ప్రాసెస్ నెక్స్ట్ ఇంకొకటి ఎలా రాసుకోవచ్చు అంటే ప్రాసెస్ ఇచ్చుకుని బిగిన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అండ్ బి అండ్ సి వెయిట్ ఆన్, అంటే రిజల్ట్ వెయిట్ చేయడానికి అంటే వెయిట్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి అలా చేయొచ్చు అండి. వెయిట్ ఆన్ ఏబిసి ఎండ్ ప్రాసెస్. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయండి. ఓకేనా. సో సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మనం అక్కడ అంటే ఇది ఇలాగే ఇచ్చాం కాబట్టి ఇలాగే రాయాలని ఏం లేదు. సో మనం ఎటువంటి టైప్ ఆఫ్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనే యూజ్ చేసుకుని బిహేవియర్ ని డిస్క్రైబ్ చేసుకోవచ్చు. సో అందులో మనం చూసుకున్నా ఏంటి, ఇఫ్ ద ఎల్స్, కేస్ వెన్, ఫర్ లూప్, వైల్ లూప్. సో మీకు డైరెక్ట్ గా నోట్స్ లోది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అసలు. సో దీస్ ఆర్ వాట్ యువర్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. ఇఫ్, కేస్, లూప్, ఎగ్జిట్, అసెట్, వెయిట్. ఓకే, సో ఇఫ్ స్టేట్మెంట్స్, సో ఇఫ్ స్టేట్మెంట్స్ లో ఏంటంటే ఒకసారి చూస్తే సింటాక్స్ చూడండి అమ్మా. ఇఫ్ స్టేట్మెంట్ కాలం ఈక్వల్ టు ఇఫ్ కండిషన్, ఇది సింటాక్స్ అండి. ఇఫ్ కండిషన్ దెన్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇఫ్ కండిషన్ దెన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇఫ్ కండిషన్ ఏంటి, ఇఫ్ ఏ ఈక్వల్ టు బి దెన్ ఏమవుతుంది, దెన్ ఈక్వల్ టు 1. సో సీక్వెన్స్ ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవి మనం అక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. ఎల్స్ ఇఫ్ కాకపోతే వాట్ విల్ హ్యాపెన్, ఎల్స్ ఇఫ్ కండిషన్ ఏంటి మళ్ళీ అంటే 3-4 కండిషన్స్ ఉన్నాయనుకోండి ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తాం, లేదంటే డైరెక్ట్ ఎల్స్ యూజ్ చేసేస్తాం. ఓకే, ఎల్స్ ఇఫ్ కండిషన్ దెన్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, మళ్ళీ ఏవైతే స్టేట్మెంట్స్ సపోజ్ మీరు ఈ కింద ఎగ్జాంపుల్ లో చూద్దాము. ఓన్లీ 2 బిట్స్ తోటి ఉందనుకోండి 0, 1, అప్పుడు ఏమవుతుంది ఐదర్ 0 or 1. సో ఇఫ్ ఎల్స్ అక్కడతో అయిపోద్ది. లేదు చాలా కేసెస్ ఉన్నాయి 000 ఉంది, 001, 010 ఇలా కాంబినేషన్స్ ఉంటే you need to go for else if conditions. Okay, so this is what your syntax. Okay na. ఒకసారి చూడండి కింద ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ తో అంటే మీరు ఇఫ్ స్టేట్మెంట్స్ తో తీసుకుంటే సింపుల్ ఇఫ్ ఉంటుంది, ఇఫ్ దెన్ ఎల్స్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఉంటుంది, ఇఫ్ దెన్ ఎల్స్ ఇఫ్ ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. సింపుల్ ఇఫ్ అయితే ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 10 ఏమవుతుంది, దెన్ ఏ ఈక్వల్ టు బి. సో ఆ కండిషన్ జరుగుతుందండి, అంటే బి అనే వాల్యూ ఏకి అసైన్ అవుతుంది.
ఓకే ఉన్నారా? ఎస్ మేడం. సో సింపుల్ స్టేట్మెంట్ కండి. ఇఫ్ ఎక్స్ ఈస్ లెస్ దెన్ అంటే ఎక్స్ అనేది 10 నెంబర్స్ కన్నా తక్కువ ఉంటే ఏమవుతుంది, B లో ఉన్న వాల్యూ A కి అసైన్ అవుతుందండి. సో దిస్ ఇస్ వాట్ యువర్ సింపుల్ ఇఫ్. సో కింద మీకు ఇదంతా ఏదైతే ఉందో అదంతా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అండి. సో ఏ కాలం ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్, కాలం ఈక్వల్ టు అనేది ఓకే. ఎక్స్ లెస్ దెన్ 10 అయినప్పుడు మాత్రమే ఏ ఈక్వల్ టు బి అవుతుందండి. సో అది అయిపోయిందంటే ఇంకా అయిపోయినట్టే, ఇంక ఎల్స్ క్లాజ్ ఏం అక్కర్లేదు. సపోజ్ ఎల్స్ క్లాజ్ తీసుకున్నారనుకోండి, ఇఫ్ డే ఈక్వల్ టు సండే, డే ఈక్వల్ టు సండే, దెన్ ఏమవుతుంది, వీకెండా కాదా, వీకెండా కాదా, సండే Weekend ma'am. వీకెండే కదా, వీకెండేనా, ఓకే. ఎస్ మేడం. సో వీకెండ్ ట్రూ. నెక్స్ట్ అంతే అయిపోయింది అక్కడికి, ఇంకా ఉన్నాయి కదా. ఎల్సి డే ఈక్వల్ టు సాటర్డే, అది కూడా వీకెండే కదా. సాటర్డే అండ్ సండే ఆర్ వీకెండ్స్ రైట్ ఎస్ మేడం. జనరల్లీ. వీకెండ్ ఈక్వల్ టు 2 మీరు ఇచ్చే కండిషన్ ఇఫ్, ఎల్స్ ఇఫ్. ఓకే నెక్స్ట్ ఎల్స్. సో ఆ 2 రోజులు కాకుండా మిగతా అన్ని ఏంటి, వీక్ డేసే కదా, వీక్ లో ఉన్న Weekdays. డేస్, వీకెండ్స్ కాదు. దెన్ ఎల్స్ వీక్ డే అంటే రిమైనింగ్ అన్ని కూడా ఏంటండి, వీక్ డేస్ అన్నమాట. వీక్ డేస్ అయితే Weekdays ట్రూ ma'am. అవ్వాలి. అలా అదే మీరు ఇంకొక రకంగా రాసుకోవచ్చు. దెన్ వీకెండ్ ఈక్వల్ టు ట్రూ, ఎల్స్ ఇఫ్ డే ఈక్వల్ టు మండే, ఏమని రాయాలి, వీక్ డే ట్రూ. మళ్ళీ ఎల్స్ ఇఫ్ డే ఈక్వల్ టు ట్యూస్డే, వీక్ డే ట్రూ. అదే వీకెండ్ అయితే ఫాల్స్ కదా. అన్ని రాయక్కర్ లేకుండా సింపుల్ గా ఏంటి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్ దెన్ ఎల్స్ ఇఫ్ యూస్ చేసి, ఇఫ్ దెన్ ఎల్స్ యూస్ చేసి మనం కోడ్ ని ఈజీగా రాసేయచ్చు. ఓకేనా. ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నారు, వీకెండ్ వీక్ డే. ఆ రెండిట్లతోటి మనం వేరియబుల్ అసైన్ చేసుకుని అది ట్రూవా ఫాల్సా అనేది మనం సెట్ చేసుకుని మెన్షన్ చేసేసాం. ఓకే సో దట్ ఈస్ వాట్ యువర్ ఇఫ్ దెన్ ఎల్స్. ఇఫ్ దెన్ ఎల్స్ అదే మీరు ఏదైనా యాడర్స్ కానీ లేకపోతే బిట్ ఆపరేషన్స్ కానీ మక్స్ కానీ, ఇందాక మక్స్ చూసాం కదా, చూసామమ్మా. ఎస్ ఈక్వల్ టు 0 దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఎల్స్ ఇఫ్ ఎస్ ఈక్వల్ టు 0 1 దెన్ ఎక్స్ విల్ బి ఈక్వల్ టు బి. రాసుకోవచ్చా లేదా, అంటే Yes, ma'am. చేసాం మనము కాన్కరెంట్ స్టేట్మెంట్స్ లో, మనం సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ లో కూడా చేసుకోవచ్చు. చూపిస్తామంటే చూపిస్తాం. చూడండి ప్రాసెస్ స్టేట్మెంట్స్ లో ఎస్ ఈక్వల్ టు 0 0 ఆపరేషన్ అయితే దెన్ ఎక్స్ విల్ బి ఏ. ఎల్స్ ఇఫ్ ఎస్ ఈక్వల్ టు 0 1 దెన్ ఎక్స్ విల్ బి బి. ఎల్స్ ఇఫ్ అంటే అది కాకపోతే నెక్స్ట్ ఏంటి అంటే ఎస్ ఈక్వల్ టు 1 0 అయితే ఎక్స్ ఈక్వల్ టు సి. ఎల్స్ ఎక్స్ విల్ బి ఈక్వల్ టు డి. అండ్ ఇఫ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఎండ్ చేస్తాను, ప్రాసెస్ ఎండ్ చేస్తాను. నెక్స్ట్ అండ్ విత్ యువర్ ఆర్కిటెక్చర్ నేమ్, దట్ విల్ బి యువర్ కోడ్. ఓకే దట్ ఈస్ విత్ యువర్ ఇఫ్ దెన్ ఎల్స్. ఓకే కేస్ స్టేట్మెంట్ చూడండి. సింగిల్ ఎక్స్ప్రెషన్ మాత్రం ఉన్నప్పుడు, ఐ మీన్ సింగిల్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ కేస్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తామండి. ఓకే అంటే ఉన్న దాంట్లో మీరు సెలెక్షన్ తీసుకుంటే, చాలా యాక్షన్స్ ఉన్నాయి అందులో సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక కేస్ స్టేట్మెంట్స్ తీసుకుంటాం. సో సింటాక్స్ వచ్చి కేస్ స్టేట్మెంట్, కేస్ ఎక్స్ప్రెషన్ ఈజ్, ఇక్కడ నుంచి మీకు కేస్ ఎక్స్ప్రెషన్ ఈజ్, కేస్ స్టేట్మెంట్ ఆల్టర్నేటివ్స్. సో ఏవైతే ఉన్నాయో కేస్ స్టేట్మెంట్స్ అవన్నీ
మెన్షన్ చేసుకుని ఎండ్ కేస్ సో కేస్ స్టేట్మెంట్ లో ఏముంటాయి అనేది మనం కింద చూడండి, చాయిసెస్ అనేవి కింద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. వెన్ చాయిసెస్, సో సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, చాయిసెస్ ఏంటి అనేది కూడా మీరు కింద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారండి. సో ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. కేస్ అనేది కీవర్డ్ అండి. కేస్ అనేది ఏంటి? కీవర్డ్. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, కేస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ మనకి ఏంటి ఇక్కడ? కేస్ స్టేట్మెంట్, కేస్ ఎక్స్ప్రెషన్, కేస్ స్టేట్మెంట్ ఏంటనేది మనం కింద చెప్పుకుంటాం. కేస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్, ఓకేనా. నెక్స్ట్ కేస్ స్టేట్మెంట్ ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ చెప్పుకుంటానండి. ఇన్స్ట్రక్షన్ అంటున్నాను కదా, సో ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయి? మైక్రో ప్రాసెసర్ కానీ ఇవన్నీ ఏమన్నా తీసుకుంటే ఏమవుతుంది? అక్యుములేటర్ ఉంటుంది, స్టోరింగ్, లోడింగ్, ఇవి అన్నీ కూడా ఏంటి? ఆపరేషన్సే కదా, అవునా కదా? ఓకేనండి. లోడ్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్, స్టోర్ అనేది ఇన్స్ట్రక్షన్ అండి. మామూలుగా చూడండి, ఇప్పుడు వెన్ లోడ్ అక్యుములేటర్, సో ఏమవుతుంది అలా ఇస్తే? అక్యుములేటర్ వాల్యూ ఏమి తీసుకోమని చెప్తున్నాను? డేటా ఏదైతే ఉందో అది అక్యుములేటర్ కి తీసుకోమని చెప్తున్నాను. ఓకే, వెన్ స్టోర్ అక్యూమ్ అని నేను కండిషన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? డేటా అవుట్ అనేది అక్యుములేటర్ వాల్యూ డేటా అవుట్ లోకి వెళ్ళాలని ఇనిషియలైజ్ చేసుకోవాలని చెప్తున్నాను. ఓకే, అదే వెన్ లోడ్ ఆర్ స్టోర్ అని ఇచ్చాను అనుకోండి, లోడ్ ఆర్ స్టోర్ అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తే ప్రాసెస్ అండర్స్కోర్ ఐఓ ఇన్పుట్ అవుట్పుట్స్ ఉన్న అడ్రస్ కి ప్రాసెస్ అవ్వమని చెప్తున్నాను. వెన్ అదర్స్ ప్రాసెస్, ఇంకా అవి ఈ పైన 3 ఇన్స్ట్రక్షన్స్ కాకుండా ఇంకొక ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే ప్రాసెస్ ఎర్రర్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది. సో నెక్స్ట్ ఎండ్ కేస్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యువర్ కేస్ స్టేట్మెంట్. లూప్ స్టేట్మెంట్ అండి. లూప్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్, లూప్ స్టేట్మెంట్, లూప్ లేబుల్, ఇటరేషన్ స్క్రీన్, లూప్, సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చుకుని ఎండ్ లూప్ లేబుల్ పైన ఏమి ఇచ్చారో అదే లేబుల్ ఇవ్వాలండి. నెక్స్ట్ ఇటరేషన్ స్కీమ్ ఏం యూజ్ చేస్తున్నామో ఆ నేమ్, వైల్ కండిషన్ ఫర్ లూప్ పారామీటర్ స్పెసిఫికేషన్. లూప్ పారామీటర్ స్పెసిఫికేషన్ ఏంటంటే ఐడెంటిఫైయర్ ఇన్ డిస్క్రీట్ రేంజ్. సార్ చూడండి ఇది. సో లూప్ స్టేట్మెంట్ కి ఇటరేషన్ స్కీమ్ అనేది ఒక ఆల్టర్నేట్ గా తీసుకుని అందులో ఏ టైప్ ఆఫ్ లూప్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నాం అనేది మనకి అందులో మనం మెన్షన్ చేస్తామండి. ఇటరేషన్ స్కీమ్ లో వచ్చేసరికి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ లూప్ స్టేట్మెంట్స్ ఉంటాయండి. వైల్ కండిషన్ లూప్ స్టేట్మెంట్, ఫర్ ఐడెంటిఫైయర్. వైల్ ఉంటుంది, అలాగే ఫర్ ఉంటుంది. ఓకే, సో ఇటరేషన్ స్కీమ్స్ లోకి వచ్చేసరికి మీరు ఆ వైల్ కండిషన్ కానీ ఇదిగో ఫర్ లూప్ పారామీటర్ స్పెసిఫికేషన్ వాటి మీద మీరు మెన్షన్ చేసుకుంటారు. ఓకే, ఫర్ లూప్ అనుకోండి కండిషన్ వేరేగా ఉంటుంది, వైల్ లూప్ కి కండిషన్ వేరేగా ఉంటుంది. వైల్ అనేది ఏమవుతుంది? ట్రూ అయితే వెళ్తుంది. ఫర్ అనేది వచ్చేసరికి ఇనిషియలైజేషన్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది అక్కడ. క్లియర్? దట్ విల్ బి యువర్ లూప్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్లాస్ ఏంటండి? Are you all clear with this? Yes, ma'am. Anyone having any doubts? స్ట్రెంత్ ఎందుకంటే ఈరోజు చాలా తక్కువ వచ్చారు.
ఒక నిమిషం ఆగండి. ఎస్, డౌట్స్ ఏమీ లేవు కదా? ఓకే, ఏమన్నా ఉంటే కనుక అడగండి. ఓకే, ఐఎమ్ లీవింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్.